పశువులకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇది మాత్రము మీరు సీరియస్ గా చెప్పాలి. ఎందుకంటే ఆకుకూర పప్పు బాగా రుచిగా ఉంది కానీ మెండుగా కలుపుకొని తింటే చాలా మంది కొత్తగా డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేశారు, కానీ ఒక దగ్గర మాత్రం అక్కడ వాళ్ళు ఆగిపోతారు. అదేంటంటే ఎట్లాంటి రకం గడ్డి విత్తనాలు వాడుకోవాలి, లేదు ఎట్లాంటి రకం గడ్డి వాడుకోవాలి. సో దీనిలో ఏంటంటే మనకు కంప్లీట్గా 12 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సురేష్ గారితో అయితే ఈరోజు మనం ఉన్నాం. మనకి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదు అంటే ఆల్రెడీ డైరీ ఫామ్ స్టార్ట్ చేసి కొంతకాలంగా రన్ చేస్తున్న వాళ్ళకైనా ఏ గడ్డి జాతులు అయితే బాగుంటుంది, ఏది మనకి ఈల్డింగ్ పరంగా కానీ ప్రోటీన్ పరంగా కానీ, లేదు అంటే మనకి చాప్ కటర్ ఉంటే ఎట్లా, చాప్ కటర్ లేకపోతే ఎట్లా, ఇట్లా కంప్లీట్ విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, మీ 12 సంవత్సరాల అనుభవంలో ఒక వ్యక్తి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసినట్టయితే అతనికి ఎట్లాంటి గడ్డి రకాలు అయితే బాగుంటుంది? ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు మనం చూడవచ్చు, ఇక్కడ ఉన్నది CSV 33. ఓకే, ఇది కూడా మొత్తం కూడా మీరు చేత్తోనే తెంచేయచ్చు. చూస్తే ఓకే రైట్. చాలా అంటే చేత్తో మనం కట్ చేసామంటే ఇద్దరు చేత్తోనే కట్ చేసేయచ్చు. చేత్తోనే కట్ చేసామంటే బర్రెలు కానీ మేకలకు కానీ చాఫ్ కటర్ అనేది అవసరం, బ్రష్ కటర్ కానీ అవసరం లేదు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చాఫ్ కటర్ బ్రష్ కటర్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే కనీసం ₹1,00,000 అవుతుంది. 50,000 నుంచి ₹1,00,000 దాకా అవుతుంది. ఇది కూడా మనకి ఒకసారి వేసుకుంటే 5 సంవత్సరాలు వస్తుంది. ఇది 5 సంవత్సరాలు. ఇంకోటి ఏంటంటే దీంట్లో వేస్టేజ్ అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు మనం 4G కానీ 4G బుల్లెట్ కానీ ఏదైనా తీసుకుంటే చాఫ్ కటర్ కానీ లేకపోతే వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఇప్పుడు కనుక పెట్టామంటే, మనం జీవాలకు కనుక పెట్టామంటే ఈజీగా తినేస్తుంది. CSV 33 అన్నారు కదా, మనం కంపేర్ చేస్తే 4G నేపియర్ బెటరా, సూపర్ నేపియర్ బెటరా, CSV 33 బెటరా? అది కొత్తగా డైరీ ఫార్మర్కి అయితే ఎట్లా, ఆల్రెడీ రన్ చేసే వాళ్ళకైతే ఎట్లా? కంపేర్ చేసినప్పుడు మనం ఏంటంటే సూపర్ నేపియర్ 4G బుల్లెట్ అనేది ధాన్యపు జాతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అవి ధాన్యపు జాతి అంటే మన అన్నం లెక్క, దాంట్లో కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇది గడ్డి జాతి అంటే జొన్న గడ్డి, జొన్నకి క్రాసింగ్ అనమాట. ఇది CSV 33 అనేది ఇది కూడా 5 సంవత్సరాలు, వాటితో పాటు 5 సంవత్సరాలు వస్తుంది. ఓకే, ఇది ఈజీగా మనకి డైజెషన్ అయిపోద్ది, వేస్టేజ్ అనేది ఉండదు. ఇంకోటి కాస్ట్ పరంగా ఎకరాకు వచ్చేసి 8 కేజీలు విత్తనం అవుతుంది. అంటే 5,000 ఖర్చు వస్తుంది విత్తనంతో కలిపి మొత్తం. అదే 4G బుల్లెట్ ఎకరా పెట్టుకోవాలంటే మనకి 12,000, ట్రాన్స్పోర్ట్ ఒక 3,000, ఖాళీ స్టెమ్స్ కి 12,000 దాకా అవుతుంది. 12,000 నుంచి 15,000 అవుతుంది. లేబర్ ఒక 2-3 లేబర్, మొత్తం ఒక 15,000 దాకా ఖర్చు వస్తుంది మనకి. ఇది ఇప్పుడు 5,000కి 15,000కి చాలా తేడా ఉంది, ఖర్చు తగ్గుతుంది. సరే నాకు ఒకటి చెప్పండి, ఎందుకంటే ఈ ఖర్చు దగ్గర వెనకాడు, ఎందుకంటే అంత లార్జ్ అమౌంట్ కాబట్టి ఖర్చు వదిలేసి మనకి బెనిఫిట్స్ వరకు చెప్పండి. బెనిఫిట్స్ అంటే దీంట్లో ఆక్సిలేట్స్ చాలా అసలు ఉండవు. ఆక్సిలేట్స్ దాంట్లో జీరో ఆక్సిలేట్స్, దాంట్లో ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి. ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటే అచ్చం ఇది పెట్టుకొని అయినా మెప్పుకోవచ్చు మనం. ఏది CSV 33 అచ్చం జీవాలకు పెట్టుకొని మేపుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. డైజెషన్ ప్రాబ్లం కానీ ఏమీ రాదు. అచ్చం సూపర్ నేపియర్ కానీ 4G బుల్లెట్ నేపియర్ కానీ పెట్టి మేపడం వల్ల జీవాలు చనిపోతాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రూమెన్ ఫంక్షన్ దెబ్బతిని క్రమేణా రూమెన్ ఫంక్షన్ దెబ్బతిని జీర్ణ వ్యవస్థ చెడిపోయి చనిపోతాయి. మనకు సింపుల్ గా రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆక్సిలేట్స్ ఎక్కువ ఉండడం వల్ల కాల్షియం అనేది తగ్గిపోతుంది, కాల్షియం తగ్గిపోయి వేరే రోగాలు వచ్చాయి. ఇప్పుడు ఆల్రెడీ మనము పాలు పితకడం వల్ల ఆవులకైతే 45 గ్రామ్స్, బర్రెలకైతే 50 గ్రాములు కాల్షియం అనేది బయటకు వచ్చేసింది డైలీ పాల రూపంలో బయటకు వచ్చేసింది. ఆ మేత పెట్టడం వల్ల ఆ 45 గ్రామ్స్ ప్లస్ ఇంకా 60 గ్రామ్స్ వేసుకోండి, ఇంకా తగ్గిపోతా ఉంటుంది. అలా తగ్గిపోవడం వల్ల బలం ఉండదు జీవాలకి, అదే బర్రెలకు కానీ ఆవులకు కానీ బలమే ఉండదు. పాల శాతం తగ్గిపోద్ది, డైజెషన్ తగ్గిపోతే అన్ని తగ్గిపోతాయి. అది ఓకే. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఏముంటారు అంటే 4G కానీ సూపర్ నేపియర్ కానీ వేసుకొని ఉండి ఉంటారు. సో వాళ్ళకి మనం మేత పరంగా మార్చుకోవాలంటే ఆల్రెడీ 4G బుల్లెట్ కానీ సూపర్ నేపియర్ కానీ వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 1/2 ఎకరా తీసుకోండి. సపోజ్ 1/2 ఎకరాలో ఇది ఒక 20 సెంట్లు హెడ్జ్ లోసను, ఆల్ఫా అవిసా, ఈ 4గిటిని పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక 1/2 ఎకరాలోనే పెట్టుకోవచ్చు. అయితే రైతుల దగ్గర మనం మాట్లాడినప్పుడు ఏమంటారు అంటే సూపర్ నేపియర్ కానీ 4G కానీ అయితే వాళ్ళకి కటింగ్ ఈజీ, ఈల్డింగ్ ఎక్కువ, ఈ మిగతా వాటితోటి మనకు మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న ఈల్డింగ్ పరంగానే చూస్తున్నారు. అక్కడ మనము పశువుల ఆరోగ్యం కూడా, ఇప్పుడు పశువులకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత ఖర్చు పెడుతున్నారు మెడికల్ గా వాటిని హాస్పిటల్కి తీసుకెళ్లేదానికి కానీ, వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్లేదానికి కానీ, ఒకవేళ బాగలేక ఇప్పుడు సపోజ్ మనం హర్యానా నుంచి బర్రెలు తెస్తున్నాము,
బర్రెలు కానీ ఆవులు కానీ ఏమైనా తెస్తున్నాము, అక్కడి నుంచి తీసుకొచ్చి వాటికి 4G బుల్లెట్ అలవాటు చేయాలంటే కొద్ది కష్టం పడుతుంది. అదే ఈ మేతలు అనుకోండి, హెడ్జ్ లోసన్, ఆల్ఫా ఆల్ఫా, CSV 33 అనుకోండి, ఈజీగా ఉంటుంది. మీరు హర్యానా అన్నారు కాబట్టి నాకు ఒక్క ఆలోచన. మీరు 12 సంవత్సరాలు అన్నారు కదా మీ అనుభవం దీనిలో, హర్యానాకి మనకి తేడా మెయింటెనెన్స్ ఎక్కడ వస్తుంది? మెయింటెనెన్స్ నేను హర్యానా ఆ సైడ్ వెళ్ళినప్పుడు పచ్చజొన్న మనకి అందరికి తెలిసి ఉంటుంది. పచ్చజొన్నని ఈ విధంగా వేసి అక్కడ కుట్టి లెక్కన అంటే ఎండబెట్టి పెడుతుంటారు అక్కడ డ్రై మ్యాటర్ కింద. హర్యానా ఆ సైడు CSV 33 కూడా వేస్తుంటారు. పంజాబ్, హర్యానా రోడ్స్ గ్రాస్ అని ఒక రకం ఉంది, మనం గూగుల్లో కొట్టిన మన కాడ కూడా ఉంది విత్తనం. అది ఒకసారి వేసుకుంటే 20 సంవత్సరాలు వస్తుంది. ఆ రోడ్స్ గ్రాస్ కూడా ఎక్కువ వేస్తుంటారు అక్కడ. ఆ క్లైమేట్ కి బాగా సెట్ అవుతుంది, మనకి ఇక్కడ సెట్ అవుద్ది. ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ ఇల్లింగ్ వస్తుంది. అలాంటి చోట్ల పచ్చజొన్న కుట్టి ఎక్కువ వేస్తుంటారు వాళ్ళు. పచ్చజొన్న మామూలు జొన్నతో పోలిస్తే పచ్చజొన్న మేత మనకి బలమైన ఆహారం. పచ్చజొన్న విత్తనాలు కూడా మన దగ్గర ఉంటాయి. పచ్చజొన్న కూడా ఉంటాయి, అది కూడా 4-5 కటింగ్లు వస్తాయి. అంటే 4-5 కటింగ్ తర్వాత క్లోజ్ మళ్ళీ దున్నుకొని మళ్ళీ వేసుకోవాలి. గోట్ ఫామ్ కి, షీప్ ఫామ్ కి ఒక సపరేట్ సెట్ ఉంది అన్నారు కదా, 4 రకాల విత్తనాలు మనం ప్రొవైడ్ చేస్తున్నాం 1 ఎకరాలు అని చెప్పేసి అన్నారు కదా. అదే విధంగా ఒక డైరీ ఫార్మర్ అంటే ఈ డైరీ ఫార్మర్ వేసుకోవడానికి కూడా అట్లాంటి సెట్ కానీ, డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా మన కాడ సేమ్ అయ్యే రకం విత్తనాలు ఇస్తాం, కానీ పెట్టుకునే రేషియో మారుతుంది. ఇక్కడ CSV 33 ఒక 30 గుంటల్లో పెడతాము, మిగిలిన 3 రకాల పప్పు జాతులు 10 గుంటల్లో పెడతాం. అక్కడ గోట్ ఫామ్ లో మనం ఏంటంటే 1/2 ఎకరాలు CSV 33 పెడుతున్నాం, కానీ ఇక్కడ పెట్టుకునే రేషియో మారుతుంది. ప్రతి ఆవుకి బర్రికి ఏదైనా హెడ్జ్ లోసను 1 మోపే పెట్టుకోవాలి డైలీ. పప్పు జాతి అనేది 1 మోపే పెట్టుకోవాలి. అది ఎక్కువైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రోటీన్ ఎక్కువైతే అంటే మనకి ఇప్పుడు ఆకుకూర పప్పు బాగా రుచిగా ఉంది కానీ మెండుగా కలుపుకొని తింటే కడుపులో కొద్దిగా బాగాలేనట్టు అంతే. వాటికి కూడా ఎప్పుడైనా ధాన్యపు జాతి 2 మోపులు వేసుకుంటే, ఒకవేళ ధాన్యపు జాతి ఉంటే ధాన్యపు జాతి 2 మోపులు వేసుకుంటే 4 మోపులు కావాలంటే రైతుకి ధాన్యపు జాతి 2 మోపులు వేసుకోవాలా, CSV 33 1 మోపు వేసుకోవాలి, 1 మోపు హెడ్జ్ లోస్ వేసుకోవాలి. అంటే రేషియో పరంగా ఈ విధంగా వేసుకుంటే ధాన్యపు జాతిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంటే దిగుబడి ఎక్కువ వస్తుంది మనకి. కార్బోహైడ్రేట్స్ CSV 33లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఫైబర్ ప్లస్ ప్రోటీన్, హెడ్జ్ లోసన్ ద్వారా ప్రోటీన్ అన్ని మిక్స్ మనం చాఫ్ కటింగ్ వేసేటప్పుడు ఒకవేళ చాఫ్ కటర్ ఉంటే చాఫ్ కటింగ్ వేసేసి పెట్టచ్చు, లేదా చాఫ్ కటర్ లేదంటే 4G నేపియర్ అయితే వేస్టేజ్ అవుద్ది. చాఫ్ కటర్ లేని 4G నేపియర్ తీసుకున్నారంటే గనుపులతో పాటు ఖచ్చితంగా చాఫ్ కటర్ కొనుక్కోవాల్సింది. లేదు అనుకుంటే ఈ 2 ఉన్నాయంటే ఈ 2 ఇప్పుడు 3 పరకలు CSV 33 తీసుకొని 1 పరక హెడ్జ్ లోస్, ఈ రోజు హెడ్జ్ లోస్, రేపు ఆల్ఫా 1 పరక, ఎల్లుండి అవిస 1 పరక, 4వ రోజు ఏం చేస్తుంటే ఈ 3 రకాలు కలిపి 1 పరక దాన్ని అనేది మనం 1 పరక ఈ విధంగా పెట్టుకుంటే మళ్ళా 3 రోజులు రిపీట్. అట్లయితే మనకు పాల శాతం కానీ SNF అంటారు కదా, SNF కానీ మనకి కరెక్ట్ గా మెయింటెనెన్స్ అవుద్ది. మీరు 1-2 బర్రెలు ఉన్నా ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు 1/2 ఎకరా డైరీ ఫామ్ 1/2 ఎకరాలో రన్ చేసే వాళ్ళకి కూడా 1/2 ఎకరా సెట్ కావాలన్నా మన వద్ద అవైలబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనేది 1 ఎకరానికి కావాలంటే సేమ్ అది హెడ్జ్ లూసన్, అవిసా, ఆల్ఫా, దాంతోపాటు CSV కానీ లేదు అంటే 4G కానీ ఈ సెట్ లాగా మీ దగ్గర దొరుకుతుంది. ఈ 4 రకాలు వేసుకున్నప్పుడు మనకి ఈల్డింగ్ పరంగా కొంచెం తక్కువ అవుతుంది కదా. సో 1 ఎకరంలో ఎన్ని పశువులను మేపచ్చు? ఇది మాత్రము మీరు సీరియస్గా చెప్పాలి, ఎందుకంటే చాలా మంది 10 పశువులకు 1 ఎకరం సరిపోతుంది అని చెప్పేసి ఒక నమ్మకం అవుతుంది. ఇప్పుడు 10 అంటే ఒకటి సార్, పశువులు అంటే ఇప్పుడు మనకు పాలిచ్చే పశువులు ఉంటాయి, పాలు ఇవ్వని పశువులు ఉంటాయి. ఇప్పుడు డైరీ ఫామ్ అనగా పాలిచ్చే పశువులు ఎన్ని ఉంటాయో పాలు ఇవ్వని పశువులు కూడా తక్కువ మోతాదులో ఉండొచ్చు. పాలు ఇవ్వని పశువులు కొద్దిగా తక్కువ తింటాయి, మనమే తక్కువ వేస్తాం కొంతమంది. అలా చూసుకుంటే 10 నుంచి 14 వరకు 1 ఎకరానికి. ఇప్పుడు మీరు ఇచ్చే ఈ 4 రకాలు వాడుకున్నా 10 నుంచి 14 వస్తా. 14 రకాలకి ఇది అడుగుతున్నా అంటే మనకి ఇప్పుడు మీరు 14 అన్నారు, 10 అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఈ 10కి 10 ఉంటాయి, 10 దూడలు ఉంటాయి. సో అప్పుడు ఆ దూడలకు కూడా కలిపి గడ్డి కావాలి కదా, సరిపోతుందా? అంటే సరిపోతుంది, 10 నుంచి 14 సరిపోతుంది. ఏదైనా మీరు ఓవరాల్ గా ఒక్కటి చెప్పాలంటే ఏం చెప్తారు? గడ్డి విషయంలో మనం కెమికల్ వేసి DAP కానీ యూరియా కానీ వేసి పెంచే గడ్డి కంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ లో పంచగవ్య కానీ జీవామృతం కానీ ఇలా వేసుకొని పెంచుకున్న గడ్డి మంచి ఆరోగ్యకరమైంది. మనకి ఏ విధంగా న్యాచురల్ గా పండించిన కూరగాయలు మన ఆరోగ్యకరమో వాటికి కూడా ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. పంచగవ్య కానీ జీవామృతం కానీ బయోచార్ కానీ ఇలా ఫిష్ అమినో యాసిడ్ కానీ ఎప్పుడైతే మనకి పక్కన పత్తి కానీ ఏమన్నా వేస్తే
అలాంటి కండిషన్లో మాత్రం పత్తి పురుగు కానీ ఏదైనా వస్తే అలాంటి కండిషన్లో మాత్రం ఫిష్ అమినా కానీ ఎగ్జామినేషన్ కానీ వాడతాం. అలా పెరిగిందే మీకు గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. గ్రోత్ వైజ్ కూడా బెటర్, గ్రోత్ బాగుంటుంది, మనకి ఆకు కూడా చూసేదానికి పచ్చగా ఉంటుంది. ఓకే. అందుకని మా పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాచురల్గా పెంచుకున్న గడ్డి మంచి ఆరోగ్యకరం. చివరిగా ఒకటి చెప్పండి, డైరీ ఫామ్లో మనకు ఖర్చు తక్కువ అవ్వాలి, రైతు లాభాలు ఉండాలంటే ఏం చెప్తారు? చివరిగా చెప్పండి. ఖర్చు తక్కువ రావాలి అంటే విత్తనానికి పోతే ఖర్చు తక్కువే వస్తుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో ఎవరు కూడా లేబర్ని పెట్టుకొని చేయాలంటే కుదరదు. మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలంటే CSV 33 ఇవన్నీ చేసుకుంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. హెడ్జులోసన్ కానీ ఆల్ఫా కానీ అవిస్ కానీ వీటికి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. అదే సూపర్ నైపర్ కానీ 4G బుల్లెట్గా వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువే ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో డైరీ ఫామ్ చెప్పలేం. అందరూ సక్సెస్ అవ్వాలని లేదు, అందరూ సక్సెస్ అయ్యేవనైతే అందరూ డైరీ ఫామ్లో పెడతారు. అందుకని విత్తనానికి స్టార్టింగ్లో మేత మీద ఎరక్తి రాకూడదంటే విత్తనానికి పోవడం బెటర్. ఓకే, ఇదండి మనకు సురేష్ గారు చెప్పేది. మీరు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అయితే ఈ CSV లాంటివి లేదు అంటే మనకి ఈ ఎక్కువగా మెయింటెనెన్స్ లేని వాటి కనుక మనం వాడుకున్నట్టయితే కొంచెం మనం బెటర్ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది అనేది చెప్తున్నారు. మీకు ఎవరికైనా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలనుకున్నా, లేదనుకున్నా ఈ సీడ్స్గా మీకు ఎవరికైనా కావాలనుకున్నా కింద నెంబర్ ఇస్తున్నా, ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.